ప్రింట్ మా నాన్న క్యారెక్టర్. అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది. ఏడ్చేవాడు ఒకసారి, ఎదుటోడు ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నాకు డబ్బులు ఇచ్చేవాడు. ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన. ఒక 500 1000 ఉంటే గొప్ప, అది లేకపోతే ఏదన్నా ఉంటే అమ్మి ఇచ్చేసి అలా ఇచ్చేవాడు ఆయన. మమ్మ అడిగేది ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఏంటండి, అవి వస్తాయిలే పర్లేదే, అవే వస్తాయిలే అనేవాడు. ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే అనేవాడు. మాకు చాలా కరువు అయింది అప్పట్లో. మా నాన్న శాలరీ ఎంత 600-700 రూపాయలు ఉండేది. అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ. కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. కరెక్ట్గా 500 రూపాయలు ఫీజు అంటే 500 రూపాయలు మా నాన్న శాలరీ. లెస్ దాన్ 520 అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది. అది దాటేది 550 రూపాయలు దొబ్బేది. అది కూడా వచ్చేది, సచ్చినట్టు కట్టాల్సి వచ్చేది. మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి. మనం చదవమంటే చదివించేవాడు. ఏంట్రా డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పుడు చెప్తా. ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు. అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కదా, ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది. మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు, ఇది సపరేట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా. ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు. మాకు ఎంతసేపటికి మా నాన్నంటే భయమే తప్ప, అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు టైంకి తింటున్నావా నాన్న, అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది, అవేమి అడిగేవాళ్ళం కాదు. భయం. ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడిని. ఈ రోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని, నాన్న నువ్వేంటన్నా ఒంట్లో బాగాలేదా అని, నువ్వు ఎలా ఉన్నావు నాన్న, నువ్వు నైట్ భోంచేసావా, లేటుగా వచ్చావు కదా, ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా. ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నాం మేము. భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయే అనిపించేది. బట్ పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆయన తిరగటం, ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడే అని ఫీలింగ్ ఉంటుంది. అది మేము ఎప్పుడు ఆయన ఇవ్వలేకపోయాం. నేను ఇవ్వలేకపోయాను ఫస్ట్. మా చిన్న చెల్లి ఒక్కరి తెచ్చిపోగలిగింది. దానికి ఎందుకు మరి మా నాన్న అంటే పెరుగుతున్న ప్రేమ. మా నాన్న అడిగేది అది అందుకని మా చిన్న చెల్లి అంటే చాలా ఇష్టం, మా మాధవ్ అంటే. సో దానికి ఉన్నంత సెన్స్ కూడా నాకు లేదేంటి అనిపిస్తుంది. సో అంత లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి అంజనాదేవి, వెంకట్రావు అనే వ్యక్తులకి మేము పుట్టాం 5 మంది. వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు, ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు, ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు. వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య, అది వేరే సంగతి. బట్ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు? ఈ రోజుకి పంపటం. ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మగపిల్లని ఎవరో ఏముంటారు ఆ ఇండస్ట్రీలో, ఏం బాగుంటుంది లైఫ్ అని. సో అలా అనలా మా నాన్న. ఆయన వెళ్ళండిరా, ట్రై చేయనన్నా, ఒక 1 year కాకపోతే 2-3 years ట్రై చేయనన్నా. ఒకవేళ 3 years కూడా రాలేకపోతే నీకు రానట్టే, ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం, ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ. సో ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల. కానీ మా అన్నయ్యకి ఏంటంటే నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కాదు. ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్. అన్నయ్య ఏమో నేను ఇంత ప్రేమగా ఇస్తే ఈయన తీసుకోవడం ఏంటంటే బాధ ఉండేది మా అన్నయ్య. ఏ కొడుకే అది బాధ ఉంటుంది కదా, నీవు అది ఎంత ఎందుకు, నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అన్నయ్యది. ఆయనకే మాది. సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు, నేను మధ్యలో చూస్తూ ఉండేవాడిని విట్నెస్గా. ఇద్దరిది కరెక్టే. సరే అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళ మీద మనం అసలు ఎప్పుడు లేదు. చనిపోయేదాకా ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఆయన శాలరీ, ఆయన జీతం, పెన్షన్, ఆఖరికి ఏంటి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను, నేనేం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి ఏదో
మా అన్నయ్యకి ఇచ్చి ఉంచుకున్నాను, నాకేందో అట్లా అలా అంత మంచి ఫాదర్. కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను భక్తుడు అయిపోయాడు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అయిపోయాడు, విపరీతమైన డివోషన్, కొంత ఎమోషన్. చనిపోయాక ఆ కోపం అది ఎట్లా ఉంది, కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. బట్ ఆయన లాస్ట్ డేస్ అంటే మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో బాగా స్పెండ్ చేసాం, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఆయన క్రైసిస్ అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా, నాన్న నువ్వు తిన్నావా, నాన్న భోంచేసావా, నీకు ఎలా ఉంది, ఏం దెబ్బలు తగిలినాయా, ఇంకోటి అయింది అడగలేకపోయేంటి అంటే, ఇది ఎవ్రీ సన్ ఆర్ ఎవ్రీ డాటర్ దే ఫెయిల్ బికాస్ భయమో లేకపోతే ఎందుకు లేను. నేను చెప్పాలంటే నేను చెప్తే ఇంకోటి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదు. నేనేమంటానంటే, యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ. అడుగు, నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి, దగ్గరికి వెళ్ళండి, హగ్ యువర్ ఫాదర్, కిస్ హిమ్. ఆయన ఎట్లా ఉన్నారో అడగండి, తిన్నావా అడగండి, అది చాలా సంతోషపడిపోతారు ఆ ఫాదర్. ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. బాబు వచ్చాడు, సరా బాబు ఇంటికి వచ్చాడు తాకాని, ఇట్లాంటివి మాట్లాడుతుంది తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు. ఓ మావాడు ఉన్నాడే మా నాన్న, ఈ పనికి మళ్ళీ ఆలోచన. నో, డోంట్ డూ దట్. నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారణం, ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు, నీ తల్లి శరీరం, నీ తండ్రి శరీరం. సో నువ్వు సచ్చేదాకా ఆఖరి బ్రెత్ వరకు నీ తండ్రికి తల్లికి కృతజ్ఞులైపడి ఉండాలి అంతే. ఇంకా దానికి వేరే రూలు రేము లేదు. ఈవెన్ దో వాళ్ళు పట్టించుకోకపోయినా సరే పర్లేదు. మీ అమ్మ నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా, నువ్వు భూమి మీద పుట్టావు కదా, వాళ్ళే కదా జన్మకారకులు. వాళ్ళు వదిలేసినా, వాళ్ళు నిన్ను దూరంగా పెట్టినా కూడా గౌరవించేయి అంతే, నీకు వేరే ఆప్షన్ లేదు. అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి, ఇంకంతకంటే మనం ఎవరికి కృతజ్ఞత చూపించాలి భూమి మీద? ఇంకెవరు? నువ్వైనా అంతే, ఎవరైనా అంతే, చూసేవాడు ఎవరిని అంతే. ఎవరైనా. సో అందుకని నేనంటే, అట్లీస్ట్ చాలా మంది దూరంగా ఉంటారు భయంతో. అఫ్ కోర్స్ ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు, ఉండరు. కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్. అది చెప్తున్నా, జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్, కిస్ హిమ్, సే ఐ లవ్ యూ. మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే, మన ఇండియన్ అంటే మన ఈ కల్చర్లో ఒక బ్రదర్నో సిస్టర్నో మదర్నో, అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి, ఏంటి తల్లి అమ్మ అని చెప్పేసి తెలియదు ఆ విషయం అని. నో, తెలిసినా సరే చెప్పు. ఇట్ సీమ్స్ టు బి అన్యాచురల్, ఇట్ సీమ్స్ టు బి ఎట్లుంటదంటే కృతకంగా ఉంటుంది. నో, కృతకం కాదు, చెప్పు, చాలా సంతోషపడతాడు. యూ గో టు యువర్ వైఫ్ అండ్ సే ఐ లవ్ యూ, యూ గో టు యువర్ మదర్ అండ్ సే ఐ లవ్ యూ. అమ్మ నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు అంటే, ఏంట్రా ఇది కొత్తగా అంటారు వాళ్ళు, ఖచ్చితంగా అదే అంటారు. కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది. ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ నీకు. నేను నా కొడుకు, నా కూతురు, నా కొడుకున్నానంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. అఫ్కోర్స్ నేను అట్లా ఆలోచించాను అనుకోండి, నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఏంట్రా ఇది అన్ను అదే. సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేకపోయాను. నేను అంటే మేమేం సర్వీస్ చేసాం, ప్రేమగా చూసుకున్నాం, ఆయనకి అన్ని చేశారు. అదే ఆ పార్ట్, ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్ గా చేయలేదేమో అని బాధ ఉంటుంది. అంటే అది వచ్చింది ఇంకా పూడ్చలేదు. అదే, అవును. అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా. కాదు కదా, నో, ఐ కెనాట్ సే దట్. ఐ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ హిమ్. అతను అంతే. అది నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎందుకు మాట్లాడావు? ఏం అడ్డం వచ్చింది? నాన్న అని హగ్ చేసుకుంటే ఈసుడు కొడితే ఓహో తిడతాడు నాన్న ముద్దు మీద హే అంటే అసహించుకున్నాను. అలా అన్నాడు కదా. ఏ తండ్రి అంటాడు చెప్పు? షో మీ ద టఫెస్ట్, అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా ఏమంటాడు? చచ్చినట్టు ఒప్పుకుంటాడు. పిల్లల దగ్గర కరిగిపోతారు. మనమే మారాలి. మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు. నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మీద మిస్టేక్. వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పించిన వాళ్ళు విమర్శించదు. యూ షుడ్ యాక్సెప్ట్. బికాజ్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటనకి, విషయానికి, ప్రతి సెకండ్కి వాళ్ళే కారణం. సరెండర్ టు దెమ్, దట్స్ ఆల్. నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్. కొంతకాలం తర్వాత వాళ్ళు పోతారు. తండ్రి చనిపోతాడు, కొంత తల్లి పోతుంది, మనం పోతుంది. కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉన్నంతకాలం
వాళ్ళ దేవుళ్ళో చూసుకోవాలి. Yes. నాకు సోమన్ బాబు గారు చెప్పారు, Mm. నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను.